వెల్కమ్ టు కలామ్స్ 100. ప్రిపరేషన్ టైంలో చెవిటి కప్ప వలె ఉండండి. ఈ డెఫ్రాగ్ స్టోరీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక కప్ప చెట్టు చివరి భాగాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మొదటి కప్ప ఏదైతే ఉందో అది చెట్టు చివరి భాగాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే మిగతా కప్పలు ఏవైతే ఉన్నాయో దాన్ని డిమోటివేట్ చేస్తూ నువ్వు చేరుకోలేవు, అది ఇంపాసిబుల్, అది అసాధ్యం అనేసి గట్టిగా అరుస్తున్నాయి. ఇది ఏది కూడా పట్టించుకోకుండా ఆ కప్ప తను ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకుందో దానికోసం అడుగులు వేసింది. చివరిగా ఆ లక్ష్యాన్ని కూడా పూర్తి చేసింది. సో ఇంత అరిచినప్పటికీ కూడా కప్ప తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకున్నదంటే బికాస్ ఆ కప్ప చెవిటిది. నీ ప్రిపరేషన్ టైంలో కూడా నీ వల్ల ఇది కాదు, నీకు చేత కాదు, దాన్ని వదిలేసి వేరే పని చూసుకో, వేరే పని చేసుకో అని నిరంతరం నిన్ను తక్కువ చేస్తూ, లేదంటే నిన్ను నీ లక్ష్యం వైపు వెళ్లకుండా చేసే ఎన్నో కప్పలు, ఎందరో మనుషులు మన జీవితంలో ఉంటారు. వారిని, అటువంటి కప్పల్ని, అటువంటి మనుషుల్ని పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు నువ్వు ప్రయాణించు. ముఖ్యంగా సోషల్ మీడియా, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింకింగ్ని పక్కన పెట్టేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ఆప్టమిస్టిక్గా ఆ చెవిటి కప్పల మన యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా మనం కూడా మన లక్ష్యాలను చేరుకోగలం.